మనస్ఫూర్తిగా కోరుతూ అధికారులకు కూడా చెప్తున్నా, నా దృష్టికి రేగళ్ల ప్రాంతంలో ఒక ఇష్యూ వచ్చింది. సిసిఎఫ్ గారు అక్కడ ప్రభుత్వ స్థలాలు, ఫారెస్ట్ స్థలాలు ఏమీ అక్కర్లే. ఒకసారికి అవసరమైతే మళ్ళీ కలెక్టర్ గారు మీరు సర్వే చేయండి, ప్రజలకు ఇబ్బంది కలగొద్దు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ కూడా నేను ఏమని చెప్పటంలే. కొత్తగా కూడా ఏం కొట్టద్దు. పీస్ఫుల్ గా ఉన్నదాన్ని ఎట్లా షార్ట్ అవుట్ చేయొచ్చో యుద్ధ ప్రాతిపదిక మీద షార్ట్ అవుట్ చేయాలని కూడా తెలుపుతూ, ఈ మంచి అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ మంచి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఈ ప్రాంత ప్రజలు అటు నేను నివసించే ప్రాంతానికంటే ఇంకొక 7-8 సంవత్సరాలు ఎక్కువ బతికే ఛాన్స్ ఉంది. ఎందుకుందా అంటే మొత్తం గ్రీనరీ ఉంది, ఫుల్ మంచి ఆక్సిజన్ మీకు దొరుకుతుంటది. కలెక్టర్ గారు ఒక విషయం మర్చిపోయాడు, మనం చెప్పడం నా కారులో కూర్చున్నప్పుడు చెప్తున్నాడు. సార్ నేను చాలా ప్రాంతాల్లో తిరిగాను. ఈ ప్రాంతంలో నేను వచ్చిన తర్వాత ఈ గడిచిన 40-45 రోజుల్లో నేను తినే కూరలో భలే టేస్ట్ ఉన్నాయి సార్ కూరగాయలు. ఇక్కడ ఈ ప్రాంతం చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ అని కలెక్టర్ గారు చెప్తున్నారు. నిజమది. పొల్యూషన్ అది నేను ఒకటే చెప్తున్నలే. సో దయచేసి ఈ చెట్లను నరికే దాంట్లో కంటే కూడా మనం పెంచే దాంట్లో ప్రధాన పాత్ర పోషించాలని అధికారులందరూ కూడా, మీరు కూడా అందరూ చిన్న కుటుంబాల నుంచి వచ్చేవారు కాబట్టి మీకు ప్రభుత్వ పక్షాన, మీ డిపార్ట్మెంట్ పక్షాన ఫుల్ ప్రొటెక్షన్ మీకుంది. ఆ ప్రొటెక్షన్ ని పాజిటివ్ వేలో రన్ చేయండి, నెగిటివ్ వేలో రన్ చేయకూడదని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి కోరుతూ మరొక్కసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ సెలవు.